మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాకి సహకరించిన కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆర్ సుబ్రహ్మణ్యం రెడ్డి కేంద్రం సహకారంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాష్ట్రం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేయడం జరిగింది. ఇవ్వని హామీ కూడా వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని, అన్నదాత సుఖీభవ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 2 విడతలుగా 14,000 రూపాయలు రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని, నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మదనపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి. నేను మదనపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా తెలుగుదేశం పార్టీ కూటమి నన్ను నియమించడం జరిగింది. ఈ పదవి రావడానికి నాకు సహకరించిన 2019-24 అప్పటి ఇన్ఛార్జి వర్యులు దొమ్మలపాటి రమేష్ అన్న గారికి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు గారికి, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి, మరియు రామదాస్ చౌదరి గారికి, మరియు బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఏదైతే ఎలక్షన్ ముందర ప్రచారంలో చెప్పారో ప్రజలకు సూపర్ 6 పథకాలు అందిస్తామని, అందులో భాగంగా అన్నదాత సుఖీభవ సెంట్రల్ గవర్నమెంట్ 2,000, రాష్ట్ర గవర్నమెంట్ 5,000 కలిపి రైతుల ఖాతాల్లోకి నేరుగా అందించడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పినటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి పైన పెట్టడము, వాళ్లకు నియంత పథకాలు అందించడము, వాళ్ళు పోస్టింగ్లు ఇప్పించి చేయడము రెండోది. మూడోది ఏదైతే ఉందో అప్పుడు హామీ ఇచ్చిన దాంట్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలకు రాష్ట్రం అంతా ఎక్కడ వెళ్ళినా కూడా ఉచిత ప్రయాణం కల్పించినారు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరియు ఆడపిల్ల నిధి తల్లికి వందనం అనే పథకంతో ఎంతమంది అయితే మహిళలు ఒంట్లో చదువుకునే వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరికి 15,000 లెక్కన ఇస్తామని ఆ రోజు కండిషన్ లేకుండా చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ తల్లికి వందనం వేసినారు. అదేవిధంగా వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ ఏదైతే ఆ రోజు 3,000 ఉండిందో వాళ్లకు 3,000 ఉండిందో దాన్ని అధికారంలోకి వస్తే మొట్టమొదట మీకు పెన్షన్ పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000కు, వితంతువులకు, వయోవృద్ధులకు 3,000, 2,000 ఉన్నదాన్ని 4,000 చేయడము. అదేవిధంగా 4 నెలలు ఒకేసారి అధికారంలోకి వచ్చినాక 4 నెలల పెన్షన్ 1,000 రూపాయలు పెంచి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా మరి ముఖ్యంగా ఏదైతే చెప్పినారో ప్రతి ఒక్క సబ్సిడీ ఏదైతే కానీ ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన విధంగా చేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు బ్లాక్ పోస్టులు కూడా ఇస్తామని మొన్ననే మనకు డిసెంబర్ 3వ తేదీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వరాలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా దగ్గరలో జీవో వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ అనేక అభివృద్ధి పథకాలు చేస్తున్నారు. రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఏ విధాలుగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాము. అదేవిధంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డల ఇంట్లో డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో ఆడబిడ్డ దీని కింద ఉచిత సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్ కూడా ఇవ్వడము అది కూడా చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఒక నెల డబ్బులు కట్టి ఒక నెల కట్టుకోలేని నెలలు ఉంటారు. ఆ ఒక్క డబ్బులు ఇంకొక నెలకు వాళ్లకు ఉపయోగపడుతుందని
ఆ విధంగా ఆ దీప పథకం కూడా తేవడము చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి దేశ విదేశాలు తిరిగి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు రావాలని హర్నిశలు వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈ కృషిలో భాగంగానే నిన్న చూడండి లండను ఇదంతా లోకేష్ బాబు 6 రోజుల పర్యటన. వాళ్ళ సొంత ప్రయోజనాలకు వెళ్ళడం లేదు, వాళ్ళు రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ప్రజలు బాగుండాలా అనే ఉద్దేశంతోనే వాళ్ళు దేశ విదేశాలకు వెళ్ళి కంపెనీలు తేవడం. గూగుల్ సంస్థ ఎందుకు ఉదాహరణ, గూగుల్ సంస్థ ఈ 5 నెలల్లో, ఈ 1.5 ఇయర్లోనే గూగుల్ సంస్థను వైజాగ్లో పెట్టడము చాలామందికి సంతోషకరమైన విషయం. అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎన్నో తెస్తారు. దీంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు ఏ విధంగా అయితే ఇది ఉందో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో జతకట్టి ఆయన కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నాడు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 15-20 ఏళ్ళు ఇదే కూటమి ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పరిపాలన ఈ విధంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు, రౌడీయిజం అనేది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని చాలామంది ప్రజలు మేము అడగడం కూడా జరిగింది. మేము జనాల్లో తిరుగుతుంటాం కాబట్టి మేము అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు చెప్పిన సమాధానాలు వింటే మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే కూటమి ఈ విధంగా ఉండాలి పరిపాలన అంటే మేము చాలా గర్విస్తాము. ఒక వికలాంగుడిగా నేను తెలుగుదేశం పార్టీలో 2010 నుండి నా సభ్యత్వం ఉంది. 2010 నుంచి నేను సామాన్య కార్యకర్తగా మదనపల్లి నియోజకవర్గము, తమ్మాలపల్లి నియోజకవర్గంలో పార్టీలో సామాన్య కార్యకర్తగా ఎదిగినాను. అలాంటిది 2022 నా కష్టానికి ఫలించి అప్పటి ప్రతిపక్షంలో దొమ్మలపాటి రమేష్ గారి ఆధ్వర్యంలో, అప్పటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్నగారి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వికలాంగుల అధ్యక్షుడిగా పార్టీ నన్ను నియమించింది. దాని తర్వాత 2024 ఎలక్షన్స్లో నువ్వు పార్టీ కష్టపడుతున్నావు అనే ఉద్దేశంతో అప్పటి ఇన్ఛార్జి నా అన్నగారు ఒక బూత్ ఇన్ఛార్జిగా కూడా నన్ను నియమించడం జరిగింది. ఆ బూత్లో 2024 ఎలక్షన్స్లో 108 ఓట్లు మెజార్టీ వచ్చింది నా బూత్లో. నేను ఎంత కష్టపడి ఉంటానో నాకు తెలుసు. ఎందుకు వ్యక్తిగతంగా ఇది కాకూడదు, పార్టీ అధికారంలోకి రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా, నా ధ్యేయం అదే. నాకేదో పదవులు వచ్చేస్తాయి, ఈ రాజకీయంలో మేమేదో సంపాదించాలా అనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రము సస్యామలం అవుతుంది. అందులో భాగంగానే చాలామంది హేళన చేశారు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడవని. ఎందుకు పడవయ్యా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అంటే వర్షాలు రాలేదా, చెరువులు నిండలేదా, అందరినివ్వకాలకు నీళ్ళు ఇవ్వలేదా? చూడండి, మీరే ఉదాహరణ చూడండి. అందరినివ్వకాలు ఇప్పుడు కుప్పానికి నీళ్లు పోయినాయి. మా మదనపల్లి మీదనే మేము ఎన్నిసార్లు చూస్తాం. ఆ దావింటి పోతే మాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకు? చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్నాడు. పోలవరం అన్నాడు, పోలవరం కంప్లీట్ చేస్తానన్నాడు. రాజధాని అన్నాడు, ఈ 5 ఏళ్ళలో రాజధానిని కూడా ఒక కొలికి తీసుకొస్తాడు. ఎందుకంటే విధ్వంసం చేసేసినారు. ఆ విధ్వంసాన్ని సరిచేయాలంటే ఆయనకు టైం పడుతుంది. ఆ టైయాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా అన్నీ సెట్ చేస్తాడు. 74 ఏళ్ళ వయసులో ఆయనకి ఏమన్నా అంత అవసరము? ఆయన సొంత ప్రయోజనాలకు ఏమన్నా చేస్తున్నాడా? రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, నా కార్యకర్తలు బాగుండాలా అనే ఉద్దేశంతోనే చేస్తున్నాడు. దాన్ని బేస్ చేసుకొనే 2024 ఎలక్షన్ తర్వాత నేను ఇప్పటికీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఒక మంత్రిగా ఉన్న నాయకుడిని నేను ఇప్పటికీ 1.5 ఇయర్లో 3 సార్లు కలిసిన. ఆ అవకాశం నాకు కల్పించినారు. ఒక సామాన్య కార్యకర్తగా పోతే ఈరోజు ఇదే అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్గా నాకు పార్టీ గుర్తించి ఈ పదవి ఇచ్చింది. ఈ పదవిలో నాకేదో మేలు జరుగుతుంది, నేను సంపాదించేస్తానని నా ఉద్దేశం అది కాదు. పార్టీ నేను కష్టపడిన దానికి ఇతను పార్టీలో పనిచేసినాడు, బాగున్నాడు, వికలాంగుడైనా కూడా పార్టీకి సేవ చేస్తున్నాడు, ఇతనికి ఒక మంచి విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ నన్ను గుర్తించి అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ పదవి అవకాశం కల్పించింది. ఈరోజు ఇది ఇచ్చింది. రేపటి రోజున ఇదే విధంగా మేము కష్టపడితే రేపటి రోజున దీన్ని మించిన పదవి పార్టీ గుర్తించి మమ్మల్ని పిలిచి ఇస్తుంది. మేము ఏ రోజు నాకు పార్టీలో పదవి ఇస్తుందని నేను ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. 3 సార్లు కలిసినా కూడా ఒక సీఎంను 3 సార్లు కలిసే అవకాశం కల్పించింది నాకు ఎంతో గర్వకారణం. నేను ఆనందపడతా. 10 మంది చెప్పుకున్నా, అరే
ఎంతోమంది పోయి వెనక్కి వస్తున్నారు. నేను పోయిన ప్రతిసారి 3 సార్లు పోయినా 3 సార్లు సీఎం గారిని వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారిని కలిసిన చాలు, నాకు ఆ తృప్తి చాలు. నాకేదో పదవులు ఇస్తారనేది అయితే నాకైతే లేదు. కాకుండా పోతే ఆ రోజు ఎలక్షన్లో ఎన్నో బాధలు పడి తిరిగి లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో జరిగితే అక్కడ కూడా వెళ్ళాము. మేము వెహికల్ వేసుకొని ఖర్చులు పెట్టుకొని వెళ్ళాము. మహానాడు మినీ మహానాడు మదనపల్లిలో జరిగినప్పుడు మదనపల్లంతా ర్యాలీ చేసినాం. యువగలం పాదయాత్ర సభ పెట్టినప్పుడు ఆ రోజు ఊరంతా తిరిగినాము. మేము పార్టీలో సంపాదించుకోవాలని, పార్టీ అధికారంలోకి రావాలా, ప్రజలు బాగుండాలా, ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి దీనికి ఎవరైతే పరిపాలించేది బాగుంటుందో అనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా మేము మొబిలైజేషన్ చేశాము. పలాని వాళ్ళకి అది రాజకీయం వ్యక్తిగతంగా ఇచ్చేస్తే బాగుపడతాము అని మేము చెప్పడం వల్ల, మా సహకారం అందించడం వల్ల 2024 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరూ జతకట్టడము. అందులో మెయిన్ ఏమిటంటే అనవసరమైన కేసు సిల్క్ డెవలప్మెంట్ అని 23 కోట్లు అనవసరమైనది ఒక పార్టీ ఫండ్ను పెట్టుకొని స్కామ్ చేశారని 53 రోజులు జైల్లో పెట్టినారు. అతన్ని ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడున్నారు మీరు? మీరు ఆనందం పొందినారు ఆ రోజు 53 రోజులు ఆయన లోపల పెట్టి. ఈరోజు ఎక్కడున్నారు మీరు? ఆ బెంగళూరులోనూ వాళ్ళు లండన్లోనూ తిరుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా రాష్ట్రానికి రారు, అసెంబ్లీకి రారు. ఎందుకంటే మీకు 11 మంది ఎమ్మెల్యేని ఇచ్చిండేది. కనీసం 11 మందిలో ఎంతమంది మీరు అసెంబ్లీకి వస్తున్నారు? మీకు అవసరం ఆ ఎమ్మెల్యే పదవులు? ఇలా ఉంటుంది. ప్రజలు తలుసుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలరు అనేది ఇది ఉదాహరణ. కాబట్టి నేను చెప్పేది ఒకటే, రాష్ట్రం బాగుండాలి అంటే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇదే కూటమి పాలన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ని ఏ విధంగా అయితే ముందు పెట్టాడో ఈ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ను ఒక మొదటి స్థానంలో తీసుకొస్తాడనేది మా నమ్మకము. ఒక ఇంట్లో వ్యక్తిలాగా మమ్మల్ని హక్కును చేర్చుకుంటాడు. పార్టీ ఆఫీస్కి వెళ్ళినా, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని దగ్గరికి చేర్చుకొని మీ సమస్యలు ఏమి కావాలా అని అడిగి దగ్గర తీసుకొని అన్నీ విచారించి నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అనేది ఆయన దీంట్లో ఉంది, ఆ బ్లడ్లోనే ఉంది. ఊరికే మాటలు చెప్పేసి పంపించే రకం కాదు ఆయన. ఆయన అబ్బాయి లోకేష్ బాబు గారు అదే పరిస్థితి. ఏదన్నా కానీ ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట తప్పడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి నాకు ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఈ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి రావడానికి లోకల్గా నాయకులు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మా అధ్యక్షుడు కోనగుంట్ల కోటేశ్వరరావు గారు, మాజీ అధ్యక్షుడు, ప్రజెంట్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారు, ఇంతకుముందు ఇదే కోనగుంట్ల కోటేశ్వరరావు 2014-19లో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి కూడా ఆయన వెంట తిరిగినా నేను. ఆయన ఆ రోజే ఇచ్చినారు, నువ్వు ఇదే విధంగా పార్టీలో ఉండు, నీకు పదవులు అనేది పార్టీ గుర్తించి నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్తుంది, నా స్థాయికి నువ్వు వస్తావని నాకు ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది అన్నగారు. ఆ విధంగానే ఈరోజు నేను ఎప్పుడు కలిసినా కూడా అన్నను విజయవాడకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కలిసినా కన్నా ఇది నీ ప్రస్థానము రాజకీయంలో తెలుగుదేశం పార్టీలో నీ ప్రస్థానం ఇలా ఉంటుంది, ఈ బుద్ధి స్థాయికి వచ్చినావు, నెక్స్ట్ కాబోయేదానికి దీనిపైన మించిన స్థాయికి పోతావు, ఇది కంటిన్యూగా చేసుకో, ఎవరి మాటలు నమ్మద్దు, ఆ పార్టీవో ఈ పార్టీ అనేది వద్దు అని నాకు ఆ రోజు నిశానిర్దేశం చేసినాడు. లోకల్గా కూడా అప్పటి పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ మిత్తంగా అందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ముఖ్యంగా మనకి మార్కెట్ డైరెక్టర్ పదవి రావడానికి ఎమ్మెల్యే గారు, రమేష్ అన్న గారు, చంద్రబాబు గారు మరియు మిగతా నాయకులు ప్రతి ఒక్కరూ మనకు సపోర్ట్ చేశారు. ఇంకో మా మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాలి శివరామ్ గారు, దాసన్న గారు అందరూ మనకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో 10 మందిలో కూర్చొని మాట్లాడగలిగే అవకాశం కల్పించినారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా